హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ అనేది వస్తుంది. వాచ్ చేసేయండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అదేనండి, పచ్చి శనగపప్పుతో చకోడీలు అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలానే ఒక కప్పు రైస్ ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి వేసుకోండి. లమ్స్ లేకుండా అవంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ డీప్ ఫ్రై అవసరం లేదు. అచ్చగా బయట మార్కెట్లో మనం షాపుల్లో తెచ్చుకుంటాం చూసారా, బేకరీ షాపుల్లో తెచ్చుకుంటాం కదా, అలానే ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా సరే ట్రై చేస్తుంటే హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. అలానే మీకు బాగా వస్తుంది అంటే క్వాంటిటీ పెంచేసుకోండి. అలానే ఇట్లా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బ్యాటర్ అంతా కూడా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇట్లా లమ్స్ లేకుండా వీటన్నిటిని కూడా ఒక స్పూన్ సహాయంతో మెల్ట్ చేసుకోండి. అంటే ఫైన్గా ఒక పౌడర్ లాగా రావాలన్నమాట మనకి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ప్లేస్లో మీరు వామైనా యాడ్ చేసుకోవచ్చండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఆ రైస్ ఫ్లోర్కి వేసిన శనగపిండి ఉంది కదా, శనగపిండికి పట్టే విధంగా కలుపుకోండి. ఇలాగ కలుపుకున్నాక వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోండి. మన రెసిపీకి సంబంధించి ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి. అలానే ఇంగ్రీడియంట్స్ ఏదైనా సరే రెసిపీలో అర్థం కాకపోయినా కామెంట్స్లో అడగండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఒక సాఫ్ట్ లాగా ఒక పిండి ముద్ద చూసారా, సాఫ్ట్గా. అందుకేనండి మీకు ఇక్కడ ఫింగర్ అనేది ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఇలా డైరెక్ట్గా చకోడీలు ఫామ్ చేసుకోవచ్చు. కానీ పిల్లలకు కానీ మనకు కానీ కొంచెం అట్రాక్ట్గా ఉండాలి అంటే మాత్రం ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దానిలో వాటర్ యాడ్ చేయొద్దండి. ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకొని ఇలాగా గుంటలాగా ప్రెస్ చేసి మొత్తానికి దాని అంతటికీ కూడా ఫుడ్ కలర్ అప్లై అయ్యే విధంగా మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇక్కడ పిండిని బాల్ సైజ్ లాగా తీసుకోవడమే. ఒక చిన్న సైజు బాల్స్ అనేది మీ చాయిస్ అండి, క్వాంటిటీ అనేది. సో ఇలా తీసుకున్నాక ఇలా ప్రెస్ చేయండి. రోల్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట షేపు. అలానే ఒక కప్పు రైస్ ఫ్లోర్కి వచ్చేసి నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. పచ్చి శనగపప్పు హాఫ్ అన్ అవర్ ముందు, మనం రెసిపీ చేస్తాం అనగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ మెథడ్ ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే సెకండ్ మెథడు ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత ఒక స్టిక్ లాగా ఫామ్ చేసుకున్న తర్వాత మీరు చేత్తో ఒక్కొక్కటి దాని మీద ప్రెస్ చేసుకోండి. ఇలాగా ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడేనండి కొంచెం ఈ చకోడీల్లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఆ ఎడ్జెస్ అనేది రెండు కూడా ఫింగర్తో ప్రెస్ చేస్తూ ఉండండి. మీరు డీప్ ఫ్రైలో వేసే ముందు కూడా ఫింగర్తో ఒక్కసారి ప్రెస్ చేసుకొని వేయండి, మరి హార్డ్గా ప్రెస్ చేయకండి. ఇది ఇంకో మెథడ్ అండి, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మనం ఇలా ఎంటీగా ఒక పిండి ముద్దలాగా తీసుకొని ఒక రౌండ్ షేప్ లాగా చేసుకొని దీని మీద ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు అనేది ప్రెస్ చేసుకోవచ్చు. మీకు ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఇంకా డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిశనగపప్పుతో మనం చకోడీలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్ వద్దు, అలా అని మరీ లోగా వద్దండి. ఇలా పచ్చిశనగపప్పుతో అయినా చేయొచ్చండి మీరు, లేదంటే ఇంకో మెథడ్ ఏంటంటే మనకి ఇలా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి. అలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మనం అలా రోల్ చేసుకోవడం వల్ల పెసరపప్పు అంతా కూడా దానికి అంటుకుంటుందండి. అలా టచ్ అవ్వటం వల్ల ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, వాటిని ఒక చకోడీ ఫామ్లో చేసుకోండి. ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, అలా ప్రెస్ చేసుకోండి. అన్నిటినీ అలానే ట్రై చేసుకోండి.
చూశారు కదా ఎంత బాగా వచ్చినాయి. దాంతోపాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఐ హోప్ మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.